బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీ పైన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సెక్స్ రాకెట్ కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. పార్టీకి ఎంట్రీ ఫీజు 2 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. పార్టీకి క్రికెట్ బుకీలు, నటులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ శాంపిల్స్ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. నటి హేమ సైతం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ ఇచ్చిన వాసు నేర చరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శనివారం రాత్రి పార్టీలో పాల్గొన్న కొందరు ఆదివారం తెల్లవారుజామున ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోగా మరికొంతమంది ఆదివారం జాయిన్ అయ్యారని గుర్తించారు. రేవ్ పార్టీ నిర్వాహకులు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. పార్టీలో పాల్గొన్న వారి డిమాండ్లను పరిష్కరించడానికి నిర్వాహకులు అన్ని పక్కా ప్లాన్తోనే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారు MDMA, కొకైన్, హైడ్రో గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నారని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. నటి హేమ నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ సేకరించామని బెంగళూరు సిపి దయానంద్ తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అప్డేట్స్ అనేవి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఇందులో మొత్తం 200 మంది పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిలో మరిన్ని కీలక విషయాలు, అందులో పాల్గొన్న ప్రముఖుల లిస్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన దానిపై అటు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగం దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే చాలా మంది నిందితుల దగ్గర నుంచి కూడా చాలా మంది బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. ఇక ఇప్పటికే 5 నిందితులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో లంకలపల్లి వాసుతో పాటు అదేవిధంగా నాగబాబు, సిద్దికి, అదేవిధంగా అరుణ్ కుమార్, ఈ 5 కూడా పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అయితే వాసు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఈవెంట్ని కండక్ట్ చేశారు. ఎప్పుడైతే డ్రగ్స్ పార్టీలో దొరికాయో దాని వెనుక సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది యువతులు ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా పోలీసులు ధృవీకరించారు. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా కొంతమంది క్రికెట్ బుకీలతో పాటు బిజినెస్ మ్యాగ్నెట్స్ సైతం ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. వీరు వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరెవరు పార్టీకి అటెండ్ అయ్యారు, డ్రగ్స్ని అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు సప్లై చేసుకున్నారు, ఎవరెవరు కొనుగోలు చేశారు, వీటన్నిటిపై మాత్రం నార్కోటిక్ విభాగం అధికారులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ సైతం తీసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపారు. ఆ రిపోర్ట్ కూడా ఈరోజు సాయంత్రం వరకు వస్తుందని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, హైదరాబాద్ చెందినటువంటి సినీ నటి హేమతో పాటు చాలా మంది ప్రముఖులు, రాజకీయ నేతలు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వైసీపీ, టీడీపీ నేతలు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా కొంత ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇక వారు ఇచ్చినటువంటి బ్లడ్ శాంపుల్స్ రిపోర్టు ఈ రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారందరిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే బెంగళూరు రేవ్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాలు 4 రోజుల నుంచి కూడా ఈ పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు తమ అటెండ్ కాలేదని, ఒకరు తాము అటెండ్ అయినా కాలేకుండా వీడియోని ఫేక్ చేస్తున్నట్టు కొంత ఇప్పటికే మనం చూసాం. నటి హేమతో పాటు చాలామంది, అటు జానీ మాస్టర్ కావచ్చు, మరోవైపు నటుడు శ్రీకాంత్, తనతో పోలినటువంటి వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో శ్రీకాంత్ పేరు కూడా ప్రస్తుతం వెలుగులోకి రావడం జరిగింది. కానీ ఇప్పటికే అతను శ్రీకాంత్ కూడా ఖండించిన తీరు కూడా మనం చూసాం. ఈరోజు సాయంత్రం వరకు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఏంటి, దీనికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు కూడా అవకాశం. అయితే ఇప్పటి వరకు ఎంతమంది బ్లడ్ శాంపిల్స్ ని గుర్తించారు? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, అక్కడ రేవ్ పార్టీకి అటెండ్ అయినటువంటి 5 మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. పార్టీలో ఇంకా ఉన్నటువంటి దాదాపు 50 మంది పైగా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీకి దాదాపు అంటే ఆదివారం స్టార్ట్ అయిన పార్టీ సోమవారం ఉదయం వరకు కూడా పార్టీ కొనసాగింది. పార్టీకి మధ్యలో చాలా మంది వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేశారో ఆ పార్టీలో రైడ్ చేసిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఇక ఎవరి నుంచి వెళ్ళిపోయినట్టు వారి లిస్ట్ కూడా పోలీసులు అయితే టేక్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాసు కావచ్చు, అరుణ్ కుమార్ కావచ్చు, నాగబాబు కావచ్చు, సిద్దిక్ కావచ్చు, వీరి దగ్గర కాల్ డేటాను మొత్తం కూడా పరిశీలించి ఎవరో
దాదాపు 100 నుంచి 200 మంది ఈ పార్టీకి అటెండ్ అయిన కూడా తెలుస్తుంది. ఎంట్రీ ఫీజే 2 లక్షల రూపాయలు చెల్లించి ఈ పార్టీకి వచ్చారంటే ఎంత గ్రాండ్గా ఈ పార్టీ నిర్వహించారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా అంటే హైదరాబాద్లో పార్టీ కండక్ట్ చేస్తే పోలీసుల నుంచి థ్రెటింగ్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంత వివాదం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్టీని హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి బెంగళూరులో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో జీఆర్ ఫామ్ హౌస్లో ఈ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. చాలా మంది పార్టీకి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా బిజినెస్ వ్యాపారవేత్తలతో పాటు మరోవైపు సినీ బుకీలు కూడా, ఈ క్రికెట్ బుకీలు కూడా ఈ పార్టీకి పెద్ద ఎత్తున అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి వాసు గతంలో కూడా అతనికి నేర చరిత్ర ఉంది. అనేక బెట్టింగ్లకు పాల్పడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్ కావడంతో అనేక బెట్టింగ్లకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్న తర్వాతనే ఈ పార్టీ అరేంజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వారికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకా కొంతమంది కూడా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ శాంపిల్స్ తీసుకున్న తర్వాతనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అనే లిస్ట్ని ప్రస్తుతం అయితే బెంగళూరు నార్కోటిక్ విభాగం అధికారులు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇక పార్టీలో ఉండి పోలీసులకు దొరికినటువంటి వారి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. కానీ ఎవరెవరి దగ్గర తీసుకున్నాము, ఎంతమంది పార్టీకి అటెండ్ అయ్యారు అనేది నిన్న పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాతో కొన్ని వివరాలు వెల్లడించారు. కానీ వారి పేర్లు మాత్రం ఎక్కడ కూడా బయటకు వెల్లడించలేదు. కొంత గోప్యంగా పోలీసులు ఉంచుతున్నప్పటికీ కూడా చాలామంది సినీ సెలబ్రిటీలు, హైదరాబాద్ చెందినటువంటి ఒక నటి కూడా తమ వద్ద ఉంది, హేమ కూడా ఉందని ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత నటి హేమ తాను పార్టీకే వెళ్ళలేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, మొన్న హైదరాబాద్లో ఉన్నాను, నిన్న హైదరాబాద్లో ఉన్నాను 10 టీవీతో మనతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు ఆమె యొక్క వివరణపై కూడా స్పందించిన తీరు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, దాదాపు ఎంట్రీ ఫీజే 2 లక్షలు చెల్లించి పార్టీకి అటెండ్ ఆ వివరాలు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీకి ఎంట్రీ ఫీజు 2 లక్షలు చెల్లించి రావాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు ఆ పార్టీ ఏం జరిగింది, ఆ పార్టీలు ఎవరెవరు వచ్చారు, ఆ పార్టీ కేవలం డ్రగ్స్ పార్టీనా, రేవ్ పార్టీనా, బర్త్డే పార్టీనా, అదేవిధంగా సెక్స్ రాకెట్ పార్టీ నిర్వహించారా, వీటన్నిటిపై మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వాసు అంటే బెట్టింగ్లకు కూడా పాల్పడుతూ ఉంటారు అని తెలుస్తోంది. కాబట్టి ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చు. వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బెట్టింగ్స్ కూడా పాల్పడి ఉంటారని అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రధాన సూత్రధారి వాసు ఎవరైతే ఉన్నారో అతను విజయవాడకు చెందినటువంటి వాసిగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. అతను గతంలో కూడా అనేక నేర చరిత్ర ఉంది. అతను చాలాసార్లు బెట్టింగ్ మూటాలతో పోలీసులకు అడ్డంగా దొరికారు. అయితే వాసు అనేటువంటి వ్యక్తి ఇంకా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి ఆ పార్టీని అరేంజ్ చేశాడా, లేదా క్రికెట్ బుకీలను, సినీ సెలబ్రిటీలను అతను పార్టీ పేరుతో అక్కడికి పిలిచి మొత్తం ఒక పెద్ద ఈవెంట్ని, డ్రగ్స్ పార్టీతో ఈవెంట్ని కండక్ట్ చేశారు. వీటన్నిటిపై మాత్రం పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ సెలబ్రిటీలందరూ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు కాబట్టి వారికి ఇలా వాస్తవం ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీటన్నిటిపై మాత్రం పోలీసులు చాలా చేస్తున్నారు. ఇప్పుడైతే పార్టీలో పోలీసులు రైడ్ చేశారో దొరికినటువంటి అందరి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ MDMAతో పాటు కొకైన్, అదేవిధంగా హైడ్రో గంజాయి కూడా సీజ్ చేశారు. కాబట్టి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, అదేవిధంగా ఈ డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ ఏమైనా నిర్వహించారా, ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంధ్య, అయితే సునీల్ మొత్తం 200 మంది పార్టిసిపేట్ చేశారు. అంటే ఇప్పుడు పోలీసులు తీసుకున్నటువంటి కోణం ప్రకారంగా అంటే పురుషులు ఎంతమంది ఉండొచ్చు లేదా లేడీస్? సో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో ప్రముఖంగా వినిపించిన నటికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. సదరు నటిని కౌన్సిలింగ్ కు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బ్లడ్ శాంపిల్స్ ఇప్పటికే నార్కోటిక్ అధికారులు తీసుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. రిపోర్ట్లో ఒక ప్రముఖంగా వినిపించినటువంటి నటికి ఆ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అయితే సదరు నటిని కౌన్సిలింగ్ కూడా పిలిచే అవకాశం అందుతోంది. సో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇప్పుడే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అందులో ఒక ప్రముఖంగా వినిపించినటువంటి నటికి సంబంధించి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సదరు నటిని కౌన్సిలింగ్ పిలిచే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. సునీల్.
ఎస్ ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం ఇంతసేపు కూడా అదే అనుకున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎట్లాగైనా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తుంది, అందులో పాజిటివ్గా తేలితే మాత్రం వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా మనకి ఇప్పటికే చాలాసార్లు మనం ప్రస్తావించాం. అదే తరహాలో కొద్దిసేపమే రిపోర్ట్ కూడా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అందులో ఒక నటికి పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆ రిపోర్ట్లో వచ్చినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఆ నటిని కూడా త్వరలోనే పిలిచి పోలీసులు విచారించే అవకాశం ఉంది. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది రాజకీయ నేతలు, అదేవిధంగా క్రికెట్ బుకీలు కూడా పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే ఒక పుట్టినరోజు అనేటువంటి ఈవెంట్ అని కండక్ట్ చేశారు, కానీ ఆ ఈవెంట్ డ్రగ్స్ పార్టీ పెట్టారు. అదేవిధంగా సెక్స్ ర్యాకెట్ కూడా ఏమైనా ఉందా, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే డ్రగ్స్ అన్న వాళ్ళు బయట ఆ వెనక ఇంకా ఎవరెవరున్నారు, మొత్తం కూడా పార్టీ రేవ్ పార్టీ కాదు, ఇది డ్రగ్స్ పార్టీగా పోలీసులు కొంత నిర్ధారణకు రావడం. ఆ కోణంలో కూడా అసలు నిషేధమైనటువంటి డ్రగ్స్ ఇక్కడికి ఏ విధంగా వచ్చాయి, వీటన్నిటిపై మాత్రం పోలీసులు చాలా క్లియర్గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నటువంటి వారిలో కొంతమంది మహిళలు ఉన్నారు, యువతులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, అదేవిధంగా క్రికెట్ బుకీలు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క డ్రైవ్ పార్టీ డ్రగ్స్ పార్టీలో ఒక సినీ నటికి కూడా పాజిటివ్ వచ్చినట్టు కూడా బెంగళూరు పోలీసులు వ్యక్తం చేసిన జరిగింది. కాబట్టి ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, దానిపై మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా మీడియాకు పోలీసులు వెల్లడిస్తారా లేదన్నది కూడా చూడాల్సింది చెప్పారు. అయితే ఈ సదరు నటికి సంబంధించి అంటే ఆమెను కౌన్సిలింగ్ చేస్తారని తెలుస్తోంది, కాబట్టి ఆమెను ఏ కేటగిరీలో చూడొచ్చు, ఆవిడకి సంబంధించి కౌన్సిలింగ్ రావాలని ఎప్పుడు పిలిచే అవకాశాలు ఉన్నాయి? ఎస్, మనం తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ డ్రగ్స్ తీసుకున్న వారు పట్టుబట్టే మాత్రం వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన కేసులు కూడా మనం అనేక చూసాం. కానీ బెంగళూరులో మాత్రము ఎవరైతే డ్రగ్స్తో పట్టుబడ్డారో వారికి కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ ఒకవేళ డ్రగ్స్ సేవించిన వారికి మరి పోలీసులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలివేస్తారా లేదా వారిపై కేసెస్ నమోదు చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే ఆ నటిపై ఇప్పటికే పాజిటివ్ వచ్చింది, ఆ నటికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేలింది. కాబట్టి ఖచ్చితంగా ఆ నటిని పిలిచి విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసే అవకాశం ఉంది. మొదటిసారిగా డ్రగ్స్ లో పట్టుబడింది కాబట్టి మరి ఆ నటి ఎక్కడి నుంచి డ్రగ్స్ ఇచ్చారో, అసలు డ్రగ్స్ ఎవరిచ్చారు, వీటి ఎంతకు కొనుగోలు చేసింది, వీరి వెనుక ఎవరున్నారు, వీటి అన్నిటి వివరాలు సేకరించిన తర్వాత ఆ నటిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా డ్రగ్స్ అడిక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆమె డ్రగ్స్ ప్రతిసారి ఖచ్చితంగా ఆమెకు వైద్య సేవలు అందించి ఖచ్చితంగా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మీద డ్రగ్స్ కేసులో మాత్రం బెంగళూరు పోలీసులు అటు క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగం అధికారులు మాత్రం సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి అందులో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది వాటి లిస్ట్ని టేక్అవుట్ చేసి వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం బెంగళూరు పోలీసులు భావిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సంధ్య, అయితే ఇది ఇప్పుడు సిసిఎస్ కి బదిలీ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా అంటే నిందితులు కావచ్చు లేదా ఈ బాధితులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది ఫర్దర్ గా లీగల్ ప్రొసీడింగ్స్? అంటే బెంగళూరులో కాబట్టి ఈ యొక్క పార్టీ జరిగింది మొత్తం కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసుని టేక్అవుట్ చేయడం జరిగింది. మొదటగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు కూడా ఎప్పుడైతే డ్రగ్స్ అన్నవాళ్ళు, అదేవిధంగా మద్యం బాటిల్స్, అదేవిధంగా గంజాయి, హైడ్రో గంజాయి, ఇవన్నీ మత్తు పదార్థాలు, నిషేధమైనటువంటి పదార్థాలు అక్కడ దొరికాయో ఈ కేసును వెంటనే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నార్కోటిక్ విభాగం అధికారులు మొత్తం కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ చేశారు, ఇక్కడ రేవ్ పార్టీ చేశారు, చాలా మంది సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ నిషేధమైనటువంటి డ్రగ్స్ ని అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, వీటన్నిటి మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగించాలని ఇప్పటికే సిటీ పోలీస్ దయానంద్ అందరికి అధికారులకు ఆదేశాలు నేపథ్యంలో వారి దగ్గర నుంచి అన్ని ఇప్పటికే బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. కొంతమందికి బ్లడ్ శాంపుల్స్ లో ఈ రోజు రిపోర్ట్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా మంది ప్రముఖులు ఈ యొక్క పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా త్వరలోనే విచారించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ హైదరాబాద్ లో డ్రగ్స్ తో పట్టుబడిన, డ్రగ్స్ తీసుకున్న, వినియోగించిన మాత్రం ఖచ్చితంగా వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని జైలుకు పంపినటువంటి కేసులు కూడా మనం చూసాం. కానీ ఇది బెంగళూరులో కాబట్టి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వారి దగ్గర నుంచి వివరాలు తీసుకొని వదిలివేసే అవకాశం స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. రైట్ సునీల్, ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి. బెంగళూరులో రేవ్ పార్టీ ఇచ్చిన లంకపల్లి వాసు పైన సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి క్రికెట్ బెట్టింగ్స్ జర్నీ స్టార్ట్ చేసి రాజకీయ బెట్టింగ్ల వరకు అన్ని కలిసొచ్చి కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్ తో పాటు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు నిర్వహిస్తూ ఉండేవాడు. బెట్టింగ్లతో కోట్ల రూపాయలను సంపాదించి దాదాపు 200 కోట్ల వరకు బెట్టింగ్స్ పైనే సంపాదించినట్లు తెలుస్తోంది.
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ బెట్టింగ్స్, డ్రగ్స్ సప్లైతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. విజయవాడ కొత్తపేటలోని ఆంజనేయవాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు వాసు. తల్లిదండ్రులు తొలుత కూలి పనులు చేసుకుని జీవించేవారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. చిన్నప్పటి నుంచి వాసుకి క్రికెట్ అంటే ఇష్టం. ఓ క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యం. గేమ్ పైన అభిమానమే అతన్ని బుకీగా మార్చింది. కేదారేశ్వరపేటలో లోటస్ కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని అతని వద్ద చేరి బెట్టింగ్లపైన పూర్తి పట్టు సాధించాడు వాసు. అనతి కాలంలోనే కోట్లు కూడగట్టాడు. ఎన్నో ఇళ్లు, విల్లాలు కట్టాడు. వాటన్నింటికీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయవాగు కొండ ప్రాంతంలో పైభాగాన ఒక రేకుల షెడ్ను అత్యాధునికంగా నిర్మించి సీసీ కెమెరాలు అమర్చాడు. స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్లో బెట్టింగ్లు నిర్వహించేవారు. బెంగళూరు, చెన్నై, ముంబై, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్లు నిర్వహించేవాడు. ఇలా చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు వాసు. ఒక్క విజయవాడలోనే 150 మందికి పైగా ఉన్నారంటేనే మనోడు ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడో అర్థమవుతుంది. ఒక్క బెట్టింగ్సే కాదు, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో పబ్లను సైతం నిర్వహిస్తున్నాడు వాసు. వాసు భార్య, 2 కూతుళ్లు విజయవాడలోనే ఉంటారు. తాను మాత్రం 1-2 రోజులు వచ్చి వెళుతూ ఉంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేషియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు. వాసు ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగేవాడు. వాసుకు కోటి విలువైన విలాసవంతమైన కార్లు 4 వరకు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క విజయవాడలోనే 2 విల్లాలు, ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు వాసు. విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడిన పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు. బెంగళూరు రేవ్ పార్టీతో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. అయితే లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవల వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు సైతం దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ఇలా కఠిన పేదరికం నుంచి వచ్చి వాసు నేడు కోట్లకు అధిపతిగా మారిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.